సినిమా నటుడు నాగార్జునకు చెందినటువంటి ఇన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. ఈ రోజు శనివారం కావడంతో ఉదయాన్నే కూల్చివేతలు ప్రారంభించారు. మాదాపూర్ లో ఉన్నటువంటి ఇన్ కన్వెన్షన్ ను చెరువును ఆక్రమించి అక్రమంగా నిర్మించారని ఇటీవల హైడ్రా అధికారులకు ఫిర్యాదు అందింది. చెరువును ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోని నిర్మించారని చెప్పారు. తుమ్మిడికుంట చెరువుని కబ్జా చేసి నాగార్జున దీనిని నిర్మించారని ఎప్పటి నుంచో ఫిర్యాదులున్నాయి. దాదాపు 3 ఎకరాల స్థలాన్ని ఆక్రమించి ఈ ఇన్ కన్వెన్షన్ నిర్మించారని చెబుతున్నారు. అయితే హైడ్రా ఉన్నతాధికారులకు ఇటీవల ఫిర్యాదులు అందడంతో పాటు జనం కోసం సంస్థ తగిన ఆధారాలు ఇవ్వడంతో అధికారులు దీనిని కూల్చివేతలు పనులు ప్రారంభించారు. హైదరాబాద్ లో కూల్చివేతలపై పెద్ద ఎత్తున ప్రజల నుంచి ప్రశంసలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ లో డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసినప్పుడు ఇది రాజకీయ కక్ష కోసమే వినియోగించడానికి అన్న విమర్శలు వినిపించాయి. కానీ అందుకు భిన్నంగా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైడ్రా కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ ను నియమించడంతో దీన్ని సీరియస్నెస్ గా కొందరికి అర్థమైన మరికొందరు పొలిటీషియన్లకు మాత్రం ఇది బెదిరించడానికి బ్లాక్ మెయిల్ చేయడానికి అనుకున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులన్నింటినీ ఆక్రమించారు. సహజంగా పేదవాడు ఆక్రమించి గుడిసెలు వేసుకుంటే వెంటనే తొలగించి అధికారులు డబ్బును వాళ్ళు ఆక్రమిస్తే మాత్రం వారి జోలికి పోరు. గత దశాబ్దాలుగా హైదరాబాద్ లో ఆక్రమణలు జరుగుతున్నా ఎవరు పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కె చంద్రశేఖరరావు హయాంలో ఎక్కువగా ఈ అక్రమ కట్టడాలు జరిగాయి. అయినా రాజకీయ ఒత్తిడిలతో ఎవరు ఏమీ చేయలేదు. చూసి చూడనట్లు వ్యవహరించారు. దీంతో తమ వ్యాపారాల కోసం కొందరు కన్వెన్షన్ సెంటర్లను నియమించుకుంటే మరికొందరు వీకెండ్ లో తాము సేద తీరడానికి ఫామ్ హౌస్లను నిర్మించుకుని మరీ జల్సా చేస్తున్నారు. 4 రాళ్లు సంపాదిస్తున్నారు. హీరోలు, రాజకీయ నేతలు, బిల్డర్లు తమకు తిరుగులేదని భావించి ధైర్యంగా ఆక్రమించి మరీ నిర్మించి పడేశారు. చెరువులను, ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడంతో హైదరాబాద్ లో చిన్నపాటి వర్షం పడితే చాలు రోడ్లన్నీ నదులుగా మారుతున్నాయి. వర్షాకాలంలో హైదరాబాద్ వణికిపోయే పరిస్థితి ఉంది. హైదరాబాద్ లో భూములు విలువ పెరగడంతో తమకున్న పలుకుబడితో చెరువులను, ప్రభుత్వ భూములను కబ్జా చేసి మరీ ఆక్రమించి భారీ భవనాలు నిర్మించారు. వీరిలో సినీ హీరోలు ఉన్నారు, రాజకీయ నేతలు మరింత ఎక్కువ మంది ఉన్నారు. అందుకే హైదరాబాద్ పరిస్థితి దయనీయంగా తయారైంది. పాలకులు కూడా ఓట్ల కోసం వారి జోలికి పోలేదు. కానీ ఇప్పుడు మాత్రం హైడ్రా గత కొద్ది రోజులుగా కొనసాగిస్తున్నటువంటి కూల్చివేతలన్నీ అక్రమ నిర్మాణాలే. కానీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత హైడ్రాను ఏర్పాటు చేశారు. అయితే దీనిపై ప్రజలు కూడా పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. కానీ ఎవరిని హైడ్రా వదిలిపెట్టడం లేదు. అక్రమం అని తెలిస్తే చాలు ఎంతటి నిర్మాణాన్నైనా కూల్చివేస్తున్నారు. ప్రధానంగా బిల్డర్లు అక్రమంగా నిర్మించిన విల్లాలను కూడా హైడ్రా కూల్చివేసింది. డబ్బులు సంపాదించుకోవడానికి అనేక వ్యాపారాలున్న ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలను చేపట్టి అక్కడ వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం ఇది హెచ్చరికగానే చూడాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు లేకపోతే ఏ సంస్థ ఇంత ధైర్యంగా ముందుకు అడుగు వేయలేదు. అందుకు ముందుగా మనం అభినందించాల్సిందే రేవంత్ రెడ్డిని. శభాష్ రేవంత్ అంటూ ప్రజలు మెచ్చుకుంటున్నారు. కొనసాగించండి, మీ వెంట మేమున్నామంటూ జనం సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. హైదరాబాద్ జంట నగరాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా హైడ్రా గురించే వినిపిస్తోంది. దాని కమిషనర్ రంగనాథ్ పైనే అక్రమ నిర్మాణాలను కూల్చివేతలపై హైడ్రా దృష్టి పెట్టింది. గత కొన్ని రోజులు అక్రమంగా నిర్మించినటువంటి భవనాలను కూల్చివేస్తోంది. గత నెల రోజుల నుంచి చెరువుల కబ్జాపై ఫోకస్ పెట్టింది. చెరువులను ఆక్రమించిన వారు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టడం లేదంటూ ముందుకు వెళ్తోంది హైడ్రా. గత కొన్ని దశాబ్దాల నుంచి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చెరువులను ఆక్రమించి విల్లాలను కట్టేశారు. హైడ్రాకు డిప్యుటేషన్ పై 300 మంది సిబ్బంది వచ్చారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఏర్పడిన నాటి నుంచి కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అందులో హైడ్రా కమిషనర్ గా బాధ్యతలను చేపట్టినటువంటి రంగనాథ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుల్ పవర్స్ ఇచ్చారు. ఎంతగా అంటే ఎవరిని ఉపేక్షించవద్దని, నిబంధనలను అతిక్రమించి చేపట్టినటువంటి నిర్మాణాల విషయంలో రాజీ పడవద్దని సూచించారు. అసలు ఇప్పుడు రంగనాథ్ అంటేనే అందరూ హడలిపోతున్నారు. రంగనాథ్ ఈ పోస్టుల్లో ఉన్నప్పుడే కాదు, గతంలోనూ ఐపీఎస్ అధికారిగా పలు జిల్లాల్లో పనిచేసినప్పటి ఆయన చాలా కేసులను సులువుగా సాల్వ్ చేయగలిగారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఆయన వెనుదిరిగి చూడరన్న పేరుంది. కేసు దర్యాప్తుపై ప్రభావం చూడకుండా కేసును సాల్వ్ చేయడంలో దిట్ట. వరంగల్ పోలీస్ కమిషనర్ గా మెడికల్ విద్యార్థిని ప్రీతి కేసును కూడా రంగనాథ్ శోధించి చివరగా నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయగలిగారు.
ఇక తాజాగా హైడ్రా కమిషనర్ గా బాధ్యతలు చేపట్టినటువంటి తర్వాత ఆయనపై ఎన్నో రకమైన రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయి. పేరు మోసిన బిల్డర్ల నుంచి ఒత్తిడి వచ్చినా వెనక్కు తగ్గలేదు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. సిబ్బందికి కూల్చివేతల సంగతి చివరి వరకు చేపట్టకుండా గోప్యంగా ఉంచుతూ అనేక అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను దేనిని వదిలిపెట్టడం లేదు. నిజంగా హైడ్రా తీసుకుంటుందన్న చర్యల గురించి బిల్డర్లు, రాజకీయ నేతల నుంచి విమర్శలు ఎదురవుతున్నప్పటికీ సామాన్య ప్రజల నుంచి మాత్రం పెద్ద ఎత్తున ప్రశంసలు అందుతున్నాయి. అంతేకాదు హైదరాబాద్లోని అక్రమ నిర్మాణం చేపట్టలేదంటే హడలిపోయేలా హైడ్రా పనితీరు సాగుతుండడంతో ఎలాంటి సందేహం లేదు. What?